పట్టణంలోని 7వ వార్డులో 13.3 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ పొరాడు శిల్ప, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి, కౌన్సిలర్ ప్రశాంతి, మాజీ కౌన్సిలర్ టంకశాల హనుమంతు, బండి భారతి, పొరాడు పురుషోత్తం బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల చొరవతో దుర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 3 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. అందులో భాగంగానే సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వారు తెలిపారు. అలాగే డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టు వారు తెలిపారు. మామా వచ్చు మామా సర్లే మామా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయదుర్గం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. అందులో భాగంగానే ఈరోజు 7వ వార్డులో 13,30,000 రూపాయలతో రోడ్డు వేయడం, సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. దీని తర్వాత ఒక్కొక్కటిగా దగ్గర 15 ఫైనాన్స్లో 90 లక్షలు, అలాగే రాయదుర్గం అభివృద్ధి కొరకు మన కాలువ శ్రీనివాసులు గారు సీఎం గారితో మాట్లాడి తాత్కాలికంగా ఒక 3 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 3,90,00,000 రూపాయలు రాయదుర్గంలో మౌలిక వసతులు అభివృద్ధి పనులకు గాను ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 7వ వార్డులో 13,30,000తో సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతోంది. 7వ వార్డులో 13,30,000తో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ ఏదైతే మేము ఎలక్షన్లకు పోయి రాయదుర్గానికి అవసరమైనవన్నీ కూడా తీసుకొస్తాము అని చెప్పి మేము మాట ఇచ్చిన ప్రకారంగానే సారు 3 కోట్లు తీసుకొని వచ్చినారు. ఆ 3 కోట్లలో భాగంగానే ఈరోజు 7వ వార్డులో భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు మన రాయదుర్గం మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్, ఆ తర్వాత డెవలప్మెంట్తో భాగంగా మొదటిసారిగా రోడ్ల నిర్మాణానికి 7వ వార్డులో భూమి పూజ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అమౌంట్ 13,30,000 రూపాయలు. సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారంగా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ నిధులను వినియోగించుకోవచ్చని గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకునింది. సో దానివలన ఇక నుంచి నిరంతరాయంగా ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులను ప్రియారిటీ బేస్గా సెలెక్ట్ చేసుకొని అన్ని సర్వే చేయించడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సార్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎక్కడైతే ప్రియారిటీ ఐటమ్స్ ఏవైతే మనకు ప్రియారిటీ టాస్క్స్ ఉన్నాయో ఆయనతో కోఆర్డినేట్ చేసుకొని, అలాగే కౌన్సిల్తో కోఆర్డినేట్ చేసుకొని ఇంక నుంచి మున్సిపాలిటీలోనే అన్ని అభివృద్ధి పనులను నిరంతరాయంగా చేపడతామని ఈ సందర్భంగా అందరికీ తెలుపుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాయదుర్గం మొట్టమొదటిగా ఈరోజు అభివృద్ధి పథములు నడుస్తూ ఉన్నది. ఈరోజు మన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు ఒక 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకుని రాయదుర్గం తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు 7వ వార్డు నందు ఒక సీసీ రోడ్డుని 13,30,000తో సీసీ రోడ్డుని ఈరోజు రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది.